ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్ అంటే ఎంత కీలకమో తెలిసిందే. సినిమాను తెరకెక్కించడం, విడుదల చేయడం ఒక ఎత్తు. మూవీని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు స్టార్స్ చేసే ప్రమోషన్స్ మరో ఎత్తు. కానీ అనుష్క మాత్రం సినిమాలో నటిస్తారు. ప్రమోషన్ నా వల్ల కాదు అంటోందట. జేజమ్మ కూడా మరో నయనతారగా మారిపోయిందిగా. సినిమాల్లో నటించడం, ప్రమోషన్స్ సంగతి తెలియదు అనడం ఇప్పటికీ కొందరి స్టార్స్ విషయంలో చెల్లుతోంది. కోలీవుడ్ స్టార్ అజిత్, లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పటికీ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటారు. సినిమాల్లో నటిస్తారు కానీ ప్రచారం మాత్రం చెయ్యరు. నయనతార ఇప్పుడిప్పుడే మారుతోంది. కాస్త ప్రమోషన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. కానీ మరో లేడీ సూపర్ స్టార్ బాహుబలి హీరోయిన్ అనుష్క మాత్రం ప్రమోషన్స్ కు దూరంగా ఉంటోంది. ఆల్రెడీ గతంలో రిలీజ్ అయిన మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి విషయంలో ఇలా గడిచిపోయింది. ఇప్పుడు ఘాటీ ప్రమోషన్స్ కు సైతం సేమ్ సీన్ రిపీట్ కానుంది. క్రిష్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఘాటీ. ఈ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడే ప్రమోషన్స్ కు అందుబాటులో ఉండనని అనుష్క తెలిపిందట. దీంతో నిర్మాతలు సైతం ఒత్తిడి చేయలేదట. సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్ ను చిత్ర యూనిట్ నిర్వహిస్తోంది. మహేష్ బాబు సినిమా షూటింగ్ లో బిజీగా ఉండాల్సిన రాజమౌళికి ఇప్పుడు మరో మూవీ గురించి టెన్షన్ పట్టుకుంది. సినిమాలను చెక్కడంలో న్యూ ఏజ్ జక్కన్నగా మారిపోయిన రాజమౌళి ఇప్పుడు ఆల్రెడీ ఎడిటింగ్ అయిన మూవీని తిరిగి ఎడిటింగ్ చేయాల్సి వస్తోంది. ఇదే తన జీవితంలో అన్నింటికంటే బిగ్ టాస్క్ అంటున్నాడు. బాహుబలి ఎపిక్ లో ఏ సీన్ ఉండాలి, ఏ సీన్ తీసేయాలి అనేది జక్కన్నకు ఇప్పుడు అతి పెద్ద ఛాలెంజ్ గా మారింది. బాహుబలి 1, బాహుబలి 2 ఈ రెండు సినిమాలు నిజానికి ఒకటే భాగం. కానీ సినిమా బిజినెస్, ఆ తర్వాత స్టోరీ దగ్గర కాంప్రమైజ్ కాకూడదని రాజమౌళి బాహుబలి స్టోరీని 2 భాగాలుగా చెప్పుకొచ్చాడు. ఇంకా 3వ భాగం కథ కూడా ఉంది. ఈలోపు మొదటి 2 భాగాలను కలిపి ఒక భాగంగా రిలీజ్ చేస్తున్నాడు. దీని పేరు ఎపిక్. అక్టోబర్ 31న రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ టీజర్ కూడా వచ్చేసింది. ఓ హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ బాహుబలి ఎపిక్ గురించి స్పందించారు రాజమౌళి. అందరూ ఊహిస్తున్నట్లుగానే తనకు 2 భాగాలను కలిపి ఒకే భాగంగా తీసుకురావడం బిగ్ ఛాలెంజ్ అంటున్నాడు. బిగినింగ్, కంక్లూజన్ కలిపి 5.5 గంటల నిడివి ఉన్నాయని, వీటిని ఒకే భాగం ఎడిట్ చేస్తున్నానని తెలిపాడు రాజమౌళి. మొదటి భాగం నుంచి పచ్చబొట్టేసిన, 2వ భాగం నుంచి కన్నా నిద్రించిన సాంగ్స్ ను ఎడిట్ చేస్తున్నట్లు, ఇవి 2 కూడా ఎపిక్ లో కనిపించవు అంటూ క్లారిటీ ఇచ్చేశాడు రాజమౌళి. అంతేకాదు మొదటి భాగంలో ప్రభాస్ తమన్నా మధ్య ఉన్న సీన్స్ కూడా ఎడిటింగ్ లో కట్ చేస్తున్నామంటూ చెప్పుకొచ్చాడు. మొదటి 2 భాగాల్లోని సీన్స్ ఎడిట్ మాత్రమే కాదు, మరికొన్ని న్యూ సీన్స్ కూడా మూవీలో సర్ప్రైజ్ చేస్తాయని ప్రచారం సాగుతోంది. బాహుబలి సిరీస్ లో ప్రతి సీన్, ప్రతి సాంగ్, ప్రతి షాట్ చాలా కీలకం, చాలా విలువైనది. అందుకే జక్కన్న ఎడిటింగ్ టేబుల్ దగ్గర బాగా కన్ఫ్యూజ్ అవుతున్నాడట. సుమారు 2.5 గంటలు ఎడిటింగ్ చేయాల్సి ఉండడంతో కథలో సోల్ మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడంట. రీ రిలీజ్ మూవీ అయినప్పటికీ ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు మళ్లీ బాహుబలి టీం మొత్తం రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. మామూలుగా తమిళ హీరోల సినిమాలు అంటేనే తెలుగు ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తారు. మంచి కంటెంట్తో తెరకెక్కించడమే అందుకు ప్రధాన కారణం. అలాంటి బలమైన కథనంతో తెరకెక్కిన 2 చిత్రాలతో స్టార్ అయి కూర్చున్నాడు ప్రదీప్ రంగనాథన్. మొదటి సినిమా నుంచి 2వ సినిమా రిలీజ్ చేసేందుకు 3 ఏళ్లు సమయం తీసుకున్న ప్రదీప్ ఇప్పుడు 3, 4 చిత్రాన్ని మాత్రం 3 రోజుల వ్యవధిలో తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇది ఒక విధంగా పెద్ద విచిత్రం. 3 ఏళ్ల క్రితం లవ్ టుడే అనే చిత్రంతో హీరోగా మారాడు ప్రదీప్ రంగనాథన్. మొదటి చిత్రంతోనే 100 కోట్ల వసూళ్లను చూశాడు. మళ్లీ ఫిబ్రవరిలో తిరిగొచ్చాడు. డ్రాగన్ గా తెలుగు, తమిళ భాషల్లో దుమ్ము రేపాడు. కెరియర్ లో 2వ చిత్రంతోనే 150 కోట్ల వసూళ్లను చూశాడు. ప్రస్తుతం ప్రదీప్ చేతిలో 2 చిత్రాలున్నాయి. మొన్నటి వరకు రిలీజ్ డేట్స్ విషయంలో కన్ఫ్యూజన్ కొనసాగింది. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. కాకపోతే 2 సినిమాలు ఒకే సమయంలో, అంటే దీపావళి కానుకగా రిలీజ్ కావడం ఇప్పుడు తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. అవే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, డ్యూ మూవీస్. ప్రదీప్ రంగనాథన్ నటిస్తోన్న 2 చిత్రాల్లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే మూవీని నయనతార భర్త విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక డ్యూడ్ పేరుతో తెరకెక్కుతున్న మరో మూవీలో ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా కనిపించనుంది.
ఈ మూవీ కూడా దీపావళికే విడుదల కానుంది. లవ్ టుడే, డ్రాగన్ మూవీస్ సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ నటిస్తోన్న 2 చిత్రాలపై తమిళంలో భారీ అంచనాలున్నాయి. తెలుగులోనూ ప్రదీప్ మ్యాజిక్ రిపీట్ చేస్తాడనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పైగా డ్యూడ్ మూవీని టాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మరి ఈ యంగ్ సెన్సేషన్ ఏం చేస్తాడు అనేది తెలియాలి అంటే దీపావళి వరకు వెయిట్ చేయాల్సిందే. మామూలుగా ఒక బ్లాక్ బస్టర్ తీస్తేనే ఆ డైరెక్టర్ డేట్స్ కు మామూలు డిమాండ్ ఉండదు. ఇక నేషనల్ అవార్డు కూడా అంటే అతను నెక్స్ట్ లీగ్ లోకి వెళ్ళిపోయినట్లే. కానీ టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ ఇలాంటి బ్రహ్మాండమైన ఫేజ్ లో ఉండి కూడా ఇప్పటికీ కొత్త సినిమాను ప్రారంభించలేకపోతున్నాడు. ఒక్క హీరో డేట్స్ కూడా లాక్ చేయలేకపోతున్నాడు. 2013లో బలగంతో సెన్సేషన్ సృష్టించాడు వేణు. తెలంగాణ మొత్తాన్ని ఒక కుదుపు కుదిపింది ఈ చిత్రం. వెంటనే ఎల్లమ్మ పేరుతో ఒక కథను రాసుకుని నేచురల్ స్టార్ నాని హీరోగా మూవీ అనౌన్స్ చేశాడు. సీన్ కట్ చేస్తే ఆ తరువాత నాని ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. యూత్ స్టార్ నితిన్ ఎల్లమ్మ ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టాడు. రేపో మాపో షూటింగ్ స్టార్ట్ చేస్తారు అనుకుంటుండగా ఇప్పుడు నితిన్ కూడా ఎల్లమ్మ నుంచి తప్పుకున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మహానుభావుడిగా పాపులర్ అయిన శర్వానంద్ దగ్గరికి వెళ్లిందట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. బలగం లాంటి బ్లాక్ బస్టర్ తీసిన వేణు తన తరువాతి చిత్రాన్ని ఎలా తీస్తాడా అనే క్యూరియాసిటీ ఉండగా తరచూ హీరోలు మారిపోతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బలగం నిర్మించిన దిల్ రాజు బ్యానర్లోనే కొత్త సినిమా తెరకెక్కనుంది. అయితే శర్వానంద్ ఎల్లమ్మ ప్రాజెక్టులోకి అడుగు పెట్టాలంటే ముందు శర్వానంద్ చేతిలో ఉన్న చిత్రాలు పూర్తి కావాలి. అన్నిటికంటే ముందు అవి రిలీజ్ అయిన తర్వాతే శర్వా ఈ ప్రాజెక్టులోకి అడుగు పెట్టాలి.